గోదావరి నదిపై ఎడమగట్టు వద్ద తూర్పుగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టుకు అనుబంధంగా 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం నిర్మిస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలో 25 మెగావాట్ల సామర్థ్యం మించి విద్యుత్ ఉత్పత్తి అయితే ఆ కేంద్రాన్ని భారీ విద్యుత్ కేంద్రంగా పరిగణిస్తారు. పోలవరం 960 మెగావాట్లు అంటే ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఈ కేంద్రం సామర్థ్యపరంగా దక్షిణాదిలోనే సింగిల్ ఉత్పత్తి కేంద్రాల్లో పెద్దది కానుంది. ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తోంది మెగా ఇంజనీరింగ్ సంస్థ. ఇంత పెద్ద కేంద్రం దక్షిణాదిలో ఇప్పటి వరకు లేదు. ఇందుకు అవసరమైన టర్బైన్లు, జనరేటర్ లాంటి ఎలక్ట్రోమెకానికల్ యంత్ర సామాగ్రిని ప్రఖ్యాత ప్రభుత్వ రంగ సంస్థ BHEL సరఫరా చేస్తోంది. ఒక్కొక్కటి 80 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 12 యూనిట్లతో ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే పెద్దదైన స్పిల్వేతో నిర్మిస్తున్న పోలవరం జలాశయానికి అనుబంధంగా చేపట్టిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రత్యేక పనులతో ముందుకు సాగుతోంది. దేశవ్యాప్తంగా అనేక కేంద్రాలు ఉన్నప్పటికీ ఈ జల విద్యుత్ కేంద్రానికి అనేక ఘనతలు ఉన్నాయి. పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దక్షిణాదిలోనే సింగిల్ లార్జెస్ట్ జల విద్యుత్ కేంద్రంగా చరిత్రకెక్కుతుంది. ఈ ప్రాజెక్టులో ప్రత్యేకత ఏంటంటే కప్లాన్ టర్బైన్లు ఏర్పాటు చేస్తున్నారు. అవి ఎంత పెద్దవంటే ఇంతవరకు అంత పెద్ద వాటితో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆసియాలోనే నిర్మించలేదు. ఒక్కో టర్బైన్ ప్రకారం చూసినా, మొత్తం 12 యూనిట్ల ప్రకారం చూసినా ఇండియాలోనే కాదు ఆసియాలోనే పెద్దవి. వీటి సామర్థ్యాన్ని సాంకేతికంగా రేటింగ్ ప్రకారం పిలుస్తారు. అంటే 80 మెగావాట్ల రేటింగ్ తో పనిచేస్తాయి. రేటింగ్ ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరగటం లేదా తగ్గడం సాధ్యమవుతుంది. ఇక్కడ రేటింగ్ ఎక్కువ కాబట్టి ఆ ప్రకారం ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నీటి ప్రవాహ సామర్థ్యం, క్యూసెక్కులు లేదా క్యూమెక్కులతో పాటు నీటి విడుదలయ్యే ఎత్తు అంటే హెడ్ ఆధారంగా మెగావాట్ల రేటింగ్ ను నిర్ణయిస్తారు. ఇక్కడి పరిస్థితులను బట్టి అంత పెద్ద కప్లాన్ టర్బైన్లతో జల విద్యుత్ కేంద్రం నిర్మిస్తున్నారు. కప్లాన్ లో రన్నర్ కీలకమైనది. ఇది నీటి వేగానికి తిరుగుతుంటుంది. దీన్ని 6.8 మీటర్ల వ్యాసంతో తయారు చేస్తున్నారు. ఇదే ఈ ప్రాజెక్ట్ లో మరో ప్రత్యేకత. మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే గంటకు 80 లక్షల వాట్ల విద్యుత్ ఒకే టర్బైన్ నుంచి వీలవుతుంది. నీటి విడుదల 331 ఘనపు మీటర్లు ప్రతి సెకండ్ కు ప్రతి యూనిట్ నుంచి ఉంటుంది. నీటి విడుదలయ్యే ఎత్తు అంటే హెడ్ 27 మీటర్లు. మనకు వాడుకలో చెప్పేది 81 అడుగులు. దీన్ని బట్టి దాదాపు 9 అంతస్తుల భవనం అంత ఎత్తు నుంచి నీరు పెన్స్టాకుల ద్వారా టర్బైన్లకు చేరుతుంది. దాంతో 100 సార్లు రొటేషన్ పర్ మినిట్ పద్ధతిలో ప్రతి యూనిట్ పనిచేస్తుంది. అందువల్లనే పెద్దవైనవి ఇక్కడ ఏర్పాటు అవుతుంది. తద్వారానే అధిక విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. చాలా జల విద్యుత్ ప్రాజెక్టులతో పోలిస్తే ఈ ప్రాజెక్ట్ హెడ్ తక్కువ, కానీ నీటి లభ్యత ఎక్కువ. జలాశయం లోయ, కొండ ప్రాంతంలో కాకుండా విస్తారమైన చదును ప్రాంతంలో దాదాపు డెల్టాకు దగ్గరగా నిర్మిస్తున్నారు. అందువల్లనే హెడ్ తక్కువగా ఉంది. దానికి తగిన విధంగా భారీ కప్లాన్ టర్బైన్లతో ఈ విధంగా డిజైన్ చేశారు. నీటి ప్రవాహ వేగ ఒత్తిడితో టర్బైన్ తిరిగిన తరువాత జనరేటర్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ కేంద్రంలో సింక్రోనస్ జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ తరహా జనరేటర్లను ఏర్పాటు చేయటం ఇక్కడ ప్రత్యేకత. ఎందుకంటే నీటి ప్రవాహ వేగానికి తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి చేయాలి. ఈ పద్ధతిని ఆల్టర్నేటర్ అని కూడా పిలుస్తారు. ఈ విధమైన జనరేటర్లు పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టుల్లోనే ఏర్పాటు చేస్తారు. ప్రతి జల విద్యుత్ కేంద్రంలోనూ వాటిని ఏర్పాటు చేయరు. వీటి వల్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. మొత్తంగా జల విద్యుత్ కేంద్రంలో 99% వరకు సామర్థ్యం వీలవుతుంది. సాధారణ కేంద్రాల్లో ఇండక్షన్ జనరేటర్లనే ఏర్పాటు చేస్తారు. అంతంత పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయలేవు. ఈ కేంద్రంలో నీటి ప్రవాహం ఎక్కువ కాబట్టి అందుకు తగిన విధంగా పవర్ జనరేట్ చేయడానికి సింక్రోనస్ జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే ఇక్కడ ఇంకో ప్రత్యేకత. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక వరద ఉన్నప్పుడు 2285 మిలియన్ యూనిట్లు అత్యధికంగాను, సాధారణ పరిస్థితుల్లో మామూలుగా నీటి ప్రవాహం ఉన్నప్పుడు 427 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి వీలవుతుంది. ఏ ప్రాజెక్టులోనూ లేని విధంగా పోలవరం 90% నీటి లభ్యత ఉంటుంది. గరిష్టంగా 82,000 క్యూసెక్ల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించవచ్చు. వరద సమయాల్లోనే కాకుండా సాధారణ సమయంలోనూ గోదావరి ఆయకట్టుకు అందించే నీటిని ఈ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసిన తర్వాత, అంటే దాదాపు ఏడాది పొడవునా విద్యుత్ జనరేట్ చేసే విధంగా నిర్మిస్తుండటం ఇక్కడ ప్రత్యేకం. కనీసం 11,100 క్యూసెక్ల నీటి ప్రవాహం ఉంటే చాలు. సీలేరు నుంచి విడుదలయ్యే నీటి నుంచి రబీ కాలంలో జనరేషన్ సాధ్యం. పోలవరంలో పూర్తిస్థాయి నీటి మట్టం 150 అడుగులు. అయితే కనీసం 105 అడుగులకు నీటి మట్టం పడిపోయే వరకు జల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు.
సాధారణంగా సాగునీటి ప్రాజెక్టులకు అనుబంధంగా జల విద్యుత్ కేంద్రాలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో విద్యుత్ జనరేషన్ కు వినియోగించరు. వరదల సమయంలోనే విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. అయితే పోలవరం మాత్రం ఏడాది పొడవునా కనిష్టంగానైనా విద్యుత్ ఉత్పత్తి వీలవుతుంది. ఇది కూడా ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. జల విద్యుత్ ఉపయోగించే నీటిని తిరిగి గోదావరి నదిలోకి విడుదల చేస్తారు. ఇందుకోసం 1.5 కిలోమీటర్ పొడవునా టెయిల్ రేస్ ఛానల్ ఉంటుంది. దీని ద్వారా నీరు తిరిగి గోదావరిలోకి చేరి కాటన్ బ్యారేజ్ కి, అక్కడి నుంచి గోదావరి డెల్టాకు రబీకి సాగునీరు అందుతుంది. నేను మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీలో ప్లానింగ్ అండ్ బిల్డింగ్ మేనేజర్గా పనిచేస్తున్నానండి. ప్రజెంట్ నేను పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్లో పనిచేస్తానండి. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఈ వర్షాకాలంలో ఏవైతే వృధా జలాలు, మన గోదావరి నది చాలా పెద్దది, అందరికీ తెలిసిందే. దాని నుంచి చాలా జలాలు మనకి వర్షాకాలంలో వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయండి. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి మన గవర్నమెంట్ వారు ఏవైతే జలాలు వృధాగా పోతున్నాయో వాటిని మళ్లించి దాన్ని జల విద్యుత్తు ఉత్పత్తికి ఉపయోగించే ఉత్పన్నం చేసే విధంగా దీన్ని సమాలోచన చేసి ఈ ప్రాజెక్టు మనకి ప్రారంభించారండి. దీని ద్వారా మనకి 960 మెగావాట్స్ పవర్ జనరేట్ అవుతుందండి. 12 యూనిట్లు అండి మొత్తం. ఒక్కొక్క యూనిట్ 80 మెగావాట్ల కెపాసిటీ. దీంట్లో మెయిన్ అంటే ముఖ్యమైన విభాగాలు ఏమొస్తాయంటే, మనకి అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ అండి. అప్ స్ట్రీమ్లో వచ్చేసి మనకి నది నుంచి ఏదైతే వాటర్ వస్తుందో, నీరు వస్తుందో, ఆ నీరు అప్రోచ్ ఛానల్, ఇంటేక్ పూలు, మన కొండలో గృహాలు తవ్వి 9 డయామీటర్ల వ్యాసం గల టన్నెళ్ల ద్వారా, ప్రెషర్ టన్నెల్స్ అంటామండి దీన్ని టెక్నికల్గా. ఈ టన్నెళ్ల ద్వారా ఈ వాటర్ని మళ్లించి కొండలు తొలిచి 159 మీటర్ల లెంత్ ఒక్కొక్క టన్నెల్, ఇట్లా 12 టన్నెళ్ళు ఉంటాయండి. ఈ టన్నెళ్ల ద్వారా వెళ్ళిన నీరు మనకి కింద పక్క, అంటే డౌన్ స్ట్రీమ్ ఏదైతే పవర్ హౌస్ చెప్పామో దాంట్లో మనకి కింద పక్క జనరేటర్లు, టర్బైన్లు అమర్చి ఉంటాయండి. వీటి ద్వారా వచ్చిన వాటర్ ఆ టర్బైన్ని తిప్పుతూ, ఆ టర్బైన్ తిప్పిన దాన్ని మళ్ళీ జనరేటర్కి అనుసంధానంగా ఉన్న టర్బైన్ షాఫ్ట్ వల్ల జనరేటర్ కూడా తిరుగుతూ మనకి జలం ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందండి. ఇలా జరిగి విద్యుత్ ఉత్పత్తి అయిన దాన్ని మనకి గ్రిడ్కి కనెక్ట్ చేసి ఇస్తారండి. ఇది మనకి మెయిన్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. దీనిలో మనకి విభాగాలు ఎక్కడెక్కడైతే ఈ ముఖ్య పరికరాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పెద్దవండి. మనకి మెయిన్గా వచ్చేసి BHEL సంస్థ నుంచి ఎక్కువ శాతం పరికరాలు వస్తాయండి. ప్లస్ దీంతో పాటుగా సిమెన్స్, CG పవర్, టెల్క్, మనకి ట్రాన్స్ఫార్మర్లు ఇక్కడ 100 MVA కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్లు ఒక 13 ఉన్నాయండి. 125 MVA షంట్ రియాక్టర్ ఒకటి ఉందండి. వీటితో పాటు మనకి బయట నుంచి సిమెన్స్ వీటి నుంచి కూడా ముఖ్య పరికరాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా ఒక 4-5 యూనిట్లకి సంబంధించి చేరుకున్నాయండి, సైట్కి చేరుకున్నాయి. మొదటి యూనిట్ యొక్క ఇన్స్టలేషన్ కూడా స్టార్ట్ అయింది, అసెంబ్లింగ్ స్టార్ట్ అయిపోయింది, ప్రారంభమైంది. ఇది మనకి ఈ సంవత్సరం చివరి నాటికి మనకి అందుబాటులోకి వస్తుంది. సో ఇది మనకి ఇంకొకటి, ఈ ప్రాజెక్ట్లో ఉన్న మెయిన్ మనకి కాంక్రీట్ కానీ అది చాలా హ్యూజ్, అంటే అధిక మొత్తంలో ఉంటాయండి. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇది 6 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఉంది. ఒక 50,000 టన్నుల వరకు మనకి రెయిన్ఫోర్స్మెంట్ స్టీల్ పడుతుంది. సుమారుగా అట్లే మనకి ఈ స్ట్రక్చరల్ స్టీల్ ఇది కూడా వచ్చేసి ఒక 10,000 టన్నుల వరకు మనకి స్ట్రక్చరల్ స్టీల్ క్వాంటిటీస్ ఉన్నాయండి. ఇప్పటి వరకు మనకి సుమారుగా ఒక 50 నుంచి 60% పనులు పూర్తయిపోయినాయండి. దీన్ని త్వరితగతిన మన గవర్నమెంట్ వారు ప్లస్ ఏపీజెన్కో, దీనికి క్లయింట్ వచ్చేసి ఏపీజెన్కో, ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్, త్వరితగతిన దీన్ని పూర్తి చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నామండి. I am general manager, which is our client is APGENCO, and this project is of 960 megawatt. It is 12 units of each unit is 80 megawatt of a Kaplan turbine. Such big magnitude of the turbine has not been installed in India so far. So that is the unique of this project. And moreover that spiral casing is with the concrete only, and it has got total 12 units. It starts from the upstream side. We are now standing at this at the point of the service bay. This is called the service bay, where we are doing all the assembling of the turbine components. There is a upstream wherever the intake pool will be there, and from there the tunnels are there. Each tunnel is
around 159 meter long, and through the tunnel that water will passes, it will come to the turbine, it will generate the electricity, and then the water will be discharged through the TRC. The total discharge capacity is around 3,900 cumac. The project is going in the full pace, and the things are like that within the pace almost 60%, 50 to 60% the project has been almost completed, and the rest will be completed within the scheduled time. The schedule is, it has been scheduled to complete the project in January 2028, but we are confident that the commissioning of the project will be much ahead of our scheduled time. These components are the essential parts of the turbine. There is no provision of the switchyard. It is being, all the electricity will be taken by the 100 MVA transformer each. That will be 12 transformer will be installed. From there it will go to the GIS. It is a gas installation system. And from there the electricity will go to the grid within the scheduled time, and we are trying to, and we are very much confident that it will be commissioned ahead of the scheduled time.